హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసిందంటే మనకి ఎల్జీలో 55 ఇంచెస్ న్యూ మోడల్ లాంచ్ అయింది. ఇది మినీ ఎల్ఈడి టెక్నాలజీ ఈవో సిరీస్ ఇది. అండ్ 2026లో ఇది ఫస్ట్ మోడల్ మనకి షోరూంలో డిస్ప్లే వచ్చింది. మనకి ఇవాళ డిస్ప్లే అన్బాక్సింగ్ చేస్తున్నాం అన్నమాట టీవీ. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎల్జీ 139 సెంటీమీటర్స్ టీవీ, అంటే 55 ఇంచెస్ మనకి క్యూఎన్ఈడి అనమాట. అండ్ ఈ మోడల్ నెంబర్ వచ్చేసి 55 క్యూఎన్ఈడి 82 BXA అని చెప్పి న్యూ మోడల్. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ మనకి ఓఎల్ఈడి లాగానే డిజైన్ కూడా చాలా స్లిమ్ ఇచ్చాడు మనకి. బేసిక్గా దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి 55 ఇంచ్లో క్యూఎన్ఈడి మినీ ఎల్ఈడి టెక్నాలజీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి హైలైటెడ్ ఫీచర్స్. అండ్ పిక్చర్లో వచ్చేసి మనకి డిస్ప్లేలో 120 హెర్ట్జ్ వస్తుంది. అండ్ విఆర్ వచ్చేసి మనకి 144 హెర్ట్జ్. ఇంకోటి మనకి గేమింగ్ మానిటర్లో కూడా ఈ టీవీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో డాల్బీ విజన్ కూడా ఉంది, ప్లస్ డాల్బీ అట్మోస్ వస్తుంది. సౌండ్లో వచ్చేసి ఏంటంటే మనకి డాల్బీ అట్మోస్ ఉంది. అండ్ పిక్చర్లో వచ్చేసి డాల్బీ విజన్ ఉంది. అండ్ HDR10 అండ్ HLG ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఇంకోటి గేమింగ్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్బాక్స్లో కనెక్ట్ చేసుకుని ఈ టీవీలో యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి టీవీలో 120 హెర్ట్జ్ ఉంది కాబట్టి టోటల్ ఫుల్ మనకి మానిటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు టీవీ. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి 20 వాట్ సౌండ్ వస్తుంది విత్ డాల్బీ అట్మోస్. అండ్ సౌండ్ కూడా చాలా బాగుంది. పిక్చర్ కూడా చాలా బ్రైట్నెస్ చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ దీంతోపాటు ఏంటంటే మనకి డిస్ప్లే వచ్చేసి మనకి టఫ్ ప్యానల్ ఇచ్చాడు ఇది. అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. యాంగిల్ చేంజ్ చేసేటప్పుడు మనకి పిక్చర్ క్లారిటీ చాలా బ్రైట్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్ మనకి హైలైటెడ్ ఫీచర్స్ మనకి 2026లో. అండ్ ప్రాసెసర్ మనకి ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ AI ప్రాసెసర్ ఇది. పాత దాంట్లో కంపేర్ చేస్తే మనకి 5.0 ఫాస్టర్ పర్సెంట్ ఉంది. అండ్ ఇంకోటి దీంట్లో ప్యానల్ చాలా బ్రైట్ అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొకటి హైలైట్ ఫీచర్స్ ఏంటంటే మనకి అండ్ సౌండ్ కూడా మనకి 20 వాట్స్ వస్తుంది ప్లస్ డాల్బీ అట్మోస్. అండ్ ఆడియో వచ్చేసి 2.0 ఛానల్ ఉంది. అండ్ ఇంకోటి గేమింగ్ కూడా మనకి దీంట్లో ఎక్స్బాక్స్ కానీ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ 120 హెర్ట్జ్ ఉంది. అండ్ విఆర్ కూడా 144 హెర్ట్జ్. అండ్ మనకి HDMI పోర్ట్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంది సపరేట్గా. అండ్ ఇంకోటి గేమింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కూడా దీంట్లో మనకి మ్యాజిక్ రిమోట్ వస్తుంది. సేమ్ మ్యాజిక్ రిమోట్ అయితే లాస్ట్ ఇయర్ లాగానే 2025 సేమ్ మోడల్ ఉంది. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం హాట్ కీస్ అవి చేంజ్ చేశాడు దీంట్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. బట్ ఛానల్ మాత్రం మన టీవీ మాత్రం చాలా బాగుంది. ప్యానల్ కూడా చాలా బ్రైట్గా ఉంది. అండ్ ఇంకోటి దీంట్లో వచ్చేసి ఏంటంటే టోటల్గా మనకి పిక్చర్ మోడ్స్ టోటల్ 9 ఉన్నాయి దీంట్లో మనకి. అండ్ సపరేట్గా HDR రీమాస్టరింగ్ అని చెప్పి కొత్త ఆప్షన్ వచ్చింది. అండ్ ఆటో బ్రైట్నెస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. అండ్ పిక్చర్ మోడ్ అయితే సేమ్ 9 ఉన్నాయి దీంట్లో. అండ్ గేమింగ్లో వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రీ సింక్ అవైలబుల్ ఉంది. అండ్ HGIG మోడ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. గేమ్ ఆప్టిమైజర్ ఉంది దీంట్లో. అండ్ గేమింగ్ కోసం సపరేట్గా డాష్ బోర్డ్ ఇచ్చాం మనం దీంట్లో. అండ్ ALM కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. ఆటో లో లేటెన్సీ మోడ్ అని చెప్పి దీంట్లో అవైలబుల్ ఉంది. అండ్ విఆర్ వచ్చేసి మనకి అప్ టు 144 హెర్ట్జ్ వస్తుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ వచ్చి మనకి మినీ ఎల్ఈడి టెక్నాలజీ దీంట్లో మనకి ఈ టీవీ. మినీ ఎల్ఈడి ఏంటంటే మనకి పిక్చర్ క్లారిటీ కానీ చాలా బాగుంటుంది, ప్లస్ బ్రైట్నెస్ కూడా కలర్ న్యాచురల్ ఉంటుంది దీంట్లో మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కోపైలట్ కానీ జెమినీ కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉన్నాయి. అండ్ LG షీల్డ్ కూడా కొత్తగా వచ్చింది మనకి. సెక్యూరిటీ అండ్ యాప్స్ దానికి టీవీ కూడా చాలా అడ్వాన్స్ ఫీచర్స్ కూడా వచ్చినాయి ఈ ప్రాసెసర్ కూడా మనకి. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ప్యానల్ కూడా చాలా బ్రైట్నెస్ ఉంది. అండ్ కలర్ కూడా 100% మనకి వాల్యూమ్ మన క్లారిటీ చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈవో సిరీస్ కాబట్టి. ఈవోలో ఏంటంటే ఆల్వేస్ మనకి ప్యానల్ కూడా చాలా బ్రైట్ ఉంటుంది. అండ్ పిన్ పాయింట్ ప్రిసెక్షన్ అంటే కలర్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి బ్రైట్. మినీ ఎల్ఈడి కాబట్టి మనకి కలర్స్ కూడా న్యాచురల్ ఉంటాయి. అండ్ అడ్వాన్స్ AI ప్రాసెసర్ దీంట్లో మనకి ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది విత్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి 5.0 ఫాస్టర్ పర్సెంట్. అండ్ ఇంకోటి మన హోమ్ డాష్ కూడా ఇలా వస్తుంది చూడొచ్చు మనకి. ఇంకోటి ఏంటంటే ఈ సెట్టింగ్స్ దీంట్లో చూడవచ్చు. సెట్టింగ్లో వచ్చేసి ఏంటంటే మనకి పిక్చర్ మోడ్లో మనకి వివిడ్ కానీ క్రికెట్ కానీ ఆటో పవర్ సేవ్ మోడ్ అండ్ ఇంకోటి గేమ్ ఆప్టిమైజర్ ఫిల్మ్ మేకర్ మోడ్ అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో వచ్చేసి చూడండి మనకి బ్రైట్నెస్ కూడా మనకి ప్యానల్ పెంచుకోవచ్చు, దానిలో అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ కంటెంట్ బట్టి మనకి ఆటోమేటిక్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి సౌండ్లో కూడా మనకి మోడ్స్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి దాంట్లో మనకి. స్టాండర్డ్ అని చెప్పి, క్రికెట్ అనడానికి సినిమా మోడ్ అని చెప్పి. అండ్ టీవీ దాంట్లో కూడా మనకి సౌండ్ అవుట్లో కూడా మనకి విత్
వైర్ కానీ అండ్ వైర్లెస్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే మనకి వైర్లెస్ అంటే హెచ్డిఎంఐ కానీ అండ్ ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా బ్లూటూత్ సౌండ్ బార్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు, స్పీకర్స్ కానీ సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇంకోటి ఐకేర్ టెక్నాలజీ కూడా ఉంటుంది మనకి ఇలా. ఇంకోటి అలా స్లీప్ టైమర్ కూడా ఆప్షన్ ఉంటుంది మనకి. కానీ టవర్స్కి ఇట్లా ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు దాంట్లో. అండ్ స్క్రీన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా లైక్ ఆడియో ఉంటున్నప్పుడు మనకి స్క్రీన్ వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ అయితే సేమ్ అలానే వస్తుంది మనకి. బట్ ఈ ఇయర్ ఏంటంటే 2026లో అన్ని మోడల్లో ఏదైనా యాప్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ మెయిల్ ఐడి లాగిన్ చేయాలి. ఇంకోటి మల్టీవ్యూ టెక్నాలజీ కూడా వస్తుంది దీంట్లో మనకి. సైడ్ బై సైడ్ అని చెప్పి పిక్చర్ అని చెప్పి లైక్ ఏంటంటే ఒక టైంలో మనకి కంటెంట్ చూస్తున్నాం, వీడియో చూస్తున్నాం, మనం సెట్ బాక్స్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఇంకో టైంలో మనకి ఏదైనా లైక్ సీసీ కెమెరాలో చెక్ చేయాలి అంటే కానీ అట్లా మనకి చెక్ చేసుకొని 2 స్క్రీన్స్ స్ప్లిట్ చేసి యూజ్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఇంకొకటి దాంతో అది కాకుండా మనకి గేమింగ్ పోర్టల్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది చూడవచ్చు మీకు. డాష్ బోర్డ్ అయితే సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. బట్ ఏంటంటే మ్యాజిక్ రిమోట్ కూడా చాలా ఫాస్ట్ ఉంది మనకి. ఇయర్ రెస్పాన్స్ టైం చాలా బాగుంది, అంటే ఏం ల్యాగ్ అవ్వట్లేదు ఈ ఇయర్లో 2026లో. అండ్ ఇది ఏ చాట్ బోర్డ్ చూడవచ్చు మనకి. అండ్ టీవీ గురించి మొత్తం అన్నీ చూసుకోవచ్చు దీంట్లో. లైక్ సెట్టింగ్స్ కానీ అన్నీ ఆల్ చెక్ చేసుకోవచ్చు దాంట్లో. అంటే అది కాకుండా పైన కూడా సపరేట్గా మనకి వైఫై సెట్టింగ్ కూడా అక్కడే చూపించేసాడు. సెట్టింగ్స్లో వస్తుంది మనకి. అంటే లోపల సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసుకోకుండా బయటనే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి డాష్ బోర్డ్లో చూడవచ్చు స్పోర్ట్స్ కానీ, గేమింగ్ కానీ, ఎల్జీ గ్యాలరీ కానీ, మ్యూజిక్ కానీ అని ఆల్ టోటల్ పైన మనకి ఇచ్చాడు దీంట్లో మనకి. అండ్ యాప్స్ స్టోర్ అయితే సేమ్ దాని లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. ఎల్జీ ఛానల్స్ యాప్స్ కూడా ఈ ఇయర్లో వాళ్ళ ఛానల్స్ కూడా యాడ్ అయినాయి దాంట్లో. టోటల్ మనకి 5-6 ఛానల్ ఎల్జీ న్యూస్ ఛానల్ దాంట్లో రీజనల్ ఛానల్ యాడ్ అయినాయి. సాక్షి కానీ, ఏబిఎన్ అండ్ జీ సినిమా, జీ న్యూస్ అండ్ ఈటీవీ, టీవీ9. బట్ ఏంటంటే ఈ ఇయర్లో మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలి అంటే స్టోర్ నుంచి కంపల్సరీ ఏదైనా లాగిన్ అవ్వాలి కంపల్సరీ. వితౌట్ మెయిల్ ఐడి ఏం చేయలేం. కంపల్సరీ మెయిల్ ఐడి ఉంటేనే మనకి యాప్స్ ఓపెన్ అవుతాయి. ఈవెన్ యూట్యూబ్ అయినా కంపల్సరీ. ఇంకోటి ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఆప్షన్ ఉంది మనకి. ఇది కూడా మనకి వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సర్చింగ్ చేయాలంటే కూడా మనకి ఏదైనా అడిగితే కంపల్సరీ మనకి కమాండ్ నుంచి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి చూడవచ్చు మనకి. ఇది యాక్చువల్లీ మనం అక్కడ వాయిస్ ఐడి క్రియేట్ చేయలేదు, అందుకని చెప్పి అలా కొంచెం రావట్లేదు అది. బట్ ఐడి ఏంటంటే కంపల్సరీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. వితౌట్ ఐడి ఏం చేయలేం, కంపల్సరీ ఐడి కావాలి. ఈవెన్ యాప్ యూజ్ చేయాలన్నా కూడా కంపల్సరీ మెయిల్ ఐడి నుంచి లాగిన్ చేస్తేనే యూజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ కంపల్సరీ లాగిన్ లేకుండా ఏం చేయలేం. అంతేంటంటే కంపల్సరీ సెక్యూరిటీ యాప్స్ కూడా చాలా లాక్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బేసిక్గా మనకి మ్యాజిక్ రిమోట్ నుంచి అయితే మనకి వాయిస్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు కంపల్సరీ. వాయిస్ కమాండ్ కూడా వాయిస్ ఐడి కంపల్సరీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వితౌట్ రిమోట్ కూడా మనకి ఈ టీవీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈవో సిరీస్ కాబట్టి వన్స్ ఒక్కసారి వాయిస్ ఐడి యాడ్ చేసుకొని వాయిస్ కమాండ్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు మనకి. ఇక్కడ పైన చూపిస్తున్నాను లాంగ్వేజ్ సెలెక్షన్ కానీ అవన్నీ ఆల్ యూజ్ చేసుకోవచ్చు మనకి సెట్టింగ్స్ కానీ. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇంకోటి ఎల్జీ ఛానల్స్ అయితే యాప్ అయితే ప్రజెంట్ అన్ని ఛానల్స్ దాంట్లో అప్డేట్ అవుతూ ఉంది. దాంట్లో ఇక కంపల్సరీ మెయిల్ ఐడి లాగిన్ చేయండి, మనం ఏం చేయడానికి ఆప్షన్ లేదు. కంపల్సరీ మెయిల్ ఐడి కావాలి. వితౌట్ మెయిల్ ఐడి ఏం చేయడానికి ఆప్షన్ లేదు. అండ్ డాష్ బోర్డ్ కూడా సేమ్ అలానే ఉంది. ప్లస్ గేమింగ్ పోర్టల్ కూడా మనకి సేమ్ లాస్ట్ ఇయర్ లానే ఉంది. బట్ దీనిలో కొన్ని కొత్త గేమ్స్ దీంట్లో యాడ్ అయినాయి అనమాట. అండ్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో గేమింగ్ కోసం సపరేట్గా మనకి పోర్టల్ యాప్ ఇచ్చాం దాంట్లో. అండ్ వెబ్బాయ్స్ కూడా మనకి దీంట్లో 26 వచ్చింది అనమాట. గేమింగ్ పోర్టల్ వచ్చింది చూడండి. ఎక్స్బాక్స్ దాంట్లో డైరెక్ట్ వచ్చేసింది. దాంట్లో సేమ్ మనకి ప్లే స్టేషన్ కూడా కనెక్ట్ చేసుకొని అదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి గేమ్స్ చూడవచ్చు కింద మనకి. ఏం నార్మల్ రిమోట్ నుంచి కూడా యూజ్ చేసుకునే గేమ్స్ సపరేట్గా దాంట్లో వచ్చాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్స్ ఫస్ట్ టీవీ సపోర్ట్ బ్లూటూత్ అల్ట్రా లో లేటెన్సీ కంట్రోలర్ అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం మనకి ఎల్జీ ఒక దాంట్లో మాత్రమే వచ్చింది. దీంట్లో వరల్డ్స్ ఫస్ట్ టీవీ టు సపోర్ట్ బ్లూటూత్ అల్ట్రా లో లేటెన్సీ కంట్రోలర్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి అది కాకుండా ఎల్జీ ఛానల్స్ అనేది కొత్తగా యాప్ వచ్చింది మనకి. ఇది
అంటే ఇంతకుముందు కూడా ఉంటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని ఛానల్స్ ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి తెలుగులో వచ్చేసి ఏంటంటే మనకి టీవీ9 అని చెప్పి, అండ్ ఈటీవీ, అండ్ జీ న్యూస్, సాక్షి, ఏబిఎన్ ప్రజెంట్ అయితే ఛానల్స్ అప్డేట్ ఉన్నాయి అనమాట. ఈ ఛానల్స్ అన్ని చూసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇది వైఫై స్పీడ్ ఉంటే మనకి క్లారిటీ చాలా మంచిగా వస్తుంది. ఇది ఛానల్ ఏంటంటే అన్ని మనకి ఫుల్ హెచ్డీలో వస్తున్నాయి ఆల్మోస్ట్, బట్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ అది కాకుండా దీంట్లో వచ్చి రీజనల్ ఛానల్స్ ఇక హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ అలా మనకి చూసుకోవచ్చు. అన్ని ఆల్ మ్యూజిక్ ఛానల్ కూడా దీంట్లో అవైలబుల్ కొన్ని ఉన్నాయి దీంట్లో మనకి. అండ్ అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఛానల్స్ టోటల్గా మనకు దీంట్లో వచ్చేసి 300+ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి. అండ్ తర్వాత గ్యాలరీ ప్లస్ అని చెప్పి దీంట్లో ఒకటి సపరేట్గా మనకి యాప్ ఇచ్చాం దీంట్లో మనకి. ఇందులో ఏంటంటే మనకి లైక్ వాల్పేపర్స్ ఏదైనా కానీ, అండ్ మన ఫొటోస్ కూడా దీంట్లో డైరెక్ట్ షేర్ చేసుకొని చూసుకోవచ్చు. లైక్ ఏదైనా ఫంక్షన్ టైంలో, ఫెస్టివల్ టైంలో టీవీలో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అవి డైరెక్ట్ ఇలా లాగిన్ చేసి కూడా చూసుకోవచ్చు. మనకి లాగిన్ చేయొచ్చు. లాగిన్ ఒక్కోసారి ఐడి అడుగుతుంది, లాగిన్ అడుగుతుంది. లేదంటే ఐదర్ మనకి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకోవచ్చు. మనకి సపరేట్గా పెన్ డ్రైవ్ కూడా ఇన్సర్ట్ చేసి దీంట్లో మనకి ప్లే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి దాంట్లో ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి మ్యూజిక్ కూడా వస్తుంది. మ్యూజిక్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్లే చేసుకొని చూడవచ్చు. మనకి ఏదైనా మనకి ఫెస్టివల్ కానీ, ఫంక్షన్ టైంలో ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది మనకి ఇది గ్యాలరీ ప్లస్ అని చెప్పి. సపరేట్గా మన మ్యూజిక్ కూడా కావాలంటే ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని దాని త్రూ కూడా మనకి ఫొటోస్ కానీ ప్లే చేసుకోవచ్చు. దీంట్లో మనకి కొంచెం ఏదైనా వాల్పేపర్ లాగా పెట్టుకోవచ్చు మనకి. అండ్ చాలా ఇందులో మనకి ఇట్లా మనకి రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, ఇందులో కూడా మనకి అప్డేట్ వస్తూనే ఉంటుంది దీంట్లో ఛానల్గా మనకి. అండ్ హోమ్ డాష్ బోర్డ్ అనేది మెయిన్ మనకి దీంట్లో ఎల్జీ టీవీలో ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి ఏదైనా ఇన్పుట్స్ కనెక్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా దీంట్లో మనకి ఎల్జీ డివైస్ యాడ్ చేసినప్పుడు ఇలా చూసుకోవచ్చు. మనకి మెయిన్గా ఏంటంటే బేసిక్గా మనకి ఇందులో హోమ్ హబ్లో మనకి ఎల్జీ థింక్ యాప్ వస్తుంది అనమాట. యాప్లో ఏంటంటే మనకి మొబైల్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వన్స్ పేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ దీంట్లో మనకి అదే మెయిల్ ఐడి లాగిన్ చేసామనుకో, ప్లస్ దీంట్లో కూడా సేమ్ డివైసెస్ కనిపిస్తాయి. లైక్ ఎల్జీ వాషింగ్ మిషన్ ఉంది, ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది, ఎల్జీ ఏసీ ఉంది అనుకోండి. ఆ ఏసీ దీంట్లో డివైస్ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మ్యాజిక్ రిమోట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఏసీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఏసీలో ఏంటంటే మనకి వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ సెట్టింగ్ కానీ, సింగ్ కానీ మొత్తం యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అదే సెట్టింగ్స్ దీంట్లో మనకి టీవీలో కూడా చూసుకోవచ్చు అనమాట మనకి. అండ్ అదర్ డైవర్టీ డివైస్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అప్డేట్స్ కూడా దీంట్లో చూపిస్తాం మనకి. దీంట్లో ఏదైనా యాప్స్ అప్డేట్ వచ్చినా ఏదో వచ్చినా కూడా మనకి టోటల్గా. అండ్ కనెక్ట్ టు అదర్ ఐఓటీ డివైస్, స్మార్ట్ డోర్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి, స్మార్ట్ బల్బ్స్ ఉన్నాయి అనుకోండి, అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ రైట్ సైడ్ చూడండి, ఎల్జీ కానీ, ఐకియా ప్రొడక్ట్స్ కానీ, అండ్ ఇంకోటి ఫిలిప్స్ కానీ, ఎల్ఎఫ్ఎక్స్ అండ్ ఐకియా, నానో లీఫ్, ఇవన్నీ కంపెనీలన్నీ యాడ్ చేసి చూసుకోవచ్చు మనకి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బాష్ కూడా యాడ్ చేసి దీంట్లో ఆల్ ఐఓటీ డివైస్ అనేది దీంట్లో యాడ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇక కింద మనకి రీసెంట్ ఇన్పుట్స్ కానీ, యాప్స్ కానీ కింద హిస్టరీలో చూపిస్తుంది మనకి. అండ్ ఇంకొకటి వచ్చేసి అండ్ యాపిల్ టీవీ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ జస్ట్ దాని మీద పాయింటర్ పెడితే ఆటోమేటిక్గా మనకి చూపించేస్తుంది. దాంట్లో మనకి ఏ ఫీచర్స్ దీంట్లో మనకి మన ఏ ట్రెండింగ్ ఏమన్నా ఆటోమేటిక్గా వచ్చి మనకు ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట జస్ట్. ఇంకోటి మనకి దీంట్లో మ్యాజిక్ రిమోట్ వస్తుంది కాబట్టి మ్యాజిక్ రిమోట్ ఒకసారి బేసిక్ ఫీచర్స్ మనం చూసుకుందాం. అండ్ దీంట్లో మనకు వచ్చేసి హోమ్ బటన్ ఉంది పైన, అండ్ తర్వాత వచ్చేసి ఇన్పుట్ బటన్ సపరేట్గా ఇచ్చాడు దీంట్లో మనకి. అండ్ కింద వచ్చేసి మనకి ఏంటంటే హాట్ కీస్ కూడా సపరేట్గా ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ బటన్ కాకుండా అది మనకి ప్లస్ పాయింటర్ ఆప్షన్ ఉంటుంది, వీల్ ఆప్షన్ ఉంటుంది, అండ్ వాయిస్ సర్చింగ్ కానీ, అండ్ యూనివర్సల్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు.
అండ్ ఇన్పుట్ బటన్ సపరేట్గా పైన ఇచ్చాడు మనకి. ఇది చాలా లాస్ట్ ఇయర్లో చాలా కొంచెం ప్రాబ్లం ఉండే, బట్ ఈ ఇయర్ ఏంటంటే ఈజీగా ఉంది మనకి. ఏ ఇన్పుట్ కనెక్ట్ చేసామనేది ఈజీగా మనం చూసుకోవచ్చు దీంట్లో మనకి. అంటే లాస్ట్ టైం సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఈ ఇయర్లో జస్ట్ సపరేట్గా దీనికి బటనే ఇచ్చేసాడు దీంట్లో మనకి. ఏమైనా ఇన్పుట్ కానీ ఎడిట్ చేస్తామంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ కనెక్ట్ చేసిన డివైస్ అన్నీ అక్కడ డిస్ప్లే డెస్క్టాప్ అని చూపిస్తుంది. అండ్ సపరేట్గా కింద హాట్ కీస్ ఇచ్చాడు అనమాట. నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ, ప్రైమ్ అండ్ యూట్యూబ్ కూడా బటన్ వచ్చి కొన్ని టీవీస్లో ఏంటంటే బటన్ యూట్యూబ్ కూడా యాడ్ అయింది మనకి. కొత్తగా వచ్చిన ఇప్పుడు నానో సెల్లో ఒక టీవీలో కూడా మనకి సపరేట్గా యూట్యూబ్ బటన్ కింద ఇచ్చేసాడు మనకి. అండ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా బాగుందన్నమాట. లైక్ ఏంటంటే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి డౌన్ చేసినప్పుడు ఆటోమేటిక్ బటన్ కూడా మ్యూట్ అయిపోతుంది, టీవీ సౌండ్ మ్యూట్ అయిపోతుంది మనకి. ఇలా సెట్టింగ్స్ కూడా మనకి చూసుకోవచ్చు. రిమోట్ సెట్టింగ్ కూడా కావాలంటే అది అర్థం కాకపోతే మనకి, అంటే ఏ బటన్ ఎలా యూజ్ చేయాలి టోటల్ చూసుకోవచ్చు మనం దానికి. బట్ రిమోట్ మాత్రం చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే రిమోట్ కంప్లైంట్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే వీల్ బటన్ కూడా చాలా కొంచెం బాగుంది మనకి, స్ట్రాంగ్గా ఉంది అది. అండ్ రిమోట్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే రిమోట్ రెస్పాన్స్ టైం కూడా చాలా బాగుంది, ఫాస్ట్ ఉంటుంది. కింద హాట్ కీ సపరేట్గా ఇచ్చాడు. నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ, ప్రైమ్ అండ్ యూట్యూబ్ కూడా యాడ్ అయింది దాంట్లో మనకి. బట్ టీవీలో ఏంటంటే మనకి బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది ఈ ఇయర్లో 2026లో. అండ్ రిమోట్ కూడా మంచిగా ఉంది. సేమ్ వారంటీ అయితే సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే 1+1 వారంటీ వస్తుంది. 1 ఇయర్ ఫుల్ వారంటీ ఉంటుంది. సెకండ్ ఇయర్ డిస్ప్లే అండ్ బటన్స్ వచ్చేసి సేమ్ మనకి దానిలాగానే వస్తుంది. బట్ ఒకటైతే మస్ట్ అండి, ఎల్జీ టీవీ యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ. వితౌట్ ఈమెయిల్ ఐడి ఏం చేయలేం, కంపల్సరీ ఈమెయిల్ ఐడి కావాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి వెబ్ఓఎస్ కూడా అప్డేట్స్ ఏమంటే కూడా చూసుకోవచ్చు మనకి. వెబ్ఓఎస్ 2026 అనేది చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ టీవీలో కూడా మనకి ఇది ఇంటర్ఫేస్ వస్తుంది మనకి, సేమ్ అప్డేట్ అవుతుంది దాంట్లో. ఎందుకంటే 5 years గ్యారంటీడ్ ఓఎస్ మన వెబ్ఓఎస్ అనేది. టీవీ చేంజ్ చేసే అవసరం ఏమి ఉండదు. నోటిఫికేషన్ వచ్చినా కూడా దీంట్లో పైన మనకి డెస్క్టాప్లో హైలైట్ అవుతుంది మనకి. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఏంటంటే మన నెక్స్ట్ వీడియోస్ ఇంకేమైనా అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ.